హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ట్రేడింగ్ ఎలా జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇది పచ్చ స్టాక్ మార్కెట్ కాదు, ఇది పెచ్చ స్టాక్ మార్కెట్. సో జాగ్రత్త. సో ఎందుకని అంటే మీరు చార్ట్ చూస్తే ఏంటంటే అర్థమవుతుంది. చూడండి, 25,000 అబౌవ్ ట్రేడ్ అవుతూ ఉంది మార్కెట్. మేబీ 25,000 అబౌవ్నే క్లోజ్ అవ్వచ్చు. సో ఒక్కసారి చూడండి, 3:26 అయింది, ఇంకా 4 మినిట్స్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. చూడండి, చార్ట్లోకి వస్తాను. సో అంటే ఓవరాల్గా నేనేం చెప్తానంటే ఇది పచ్చ స్టాక్ మార్కెట్ కాదు, ఇది పిచ్చ మార్కెట్. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఆ విషయాన్ని వీడియోలో చూద్దాం. టీసీఎస్ కూడా బైబ్యాక్, ఈ అప్డేట్ గురించి చూద్దాం. అరో ఫార్మాకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏమిటి, అలాగే రిలయన్స్ చార్ట్ ఏం చెప్తుంది, శామ్ మెటాలిక్కి సంబంధించిన బిజినెస్ ప్లాన్ ఏంటి. సో అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి. అదేంటో చూద్దాం. ఎన్ఎస్ఈ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అలాగే బిఎస్సి ఏంజిల్ 1 ఇవి ఈరోజు డ్రాప్ అవడానికి కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు మనమందరం కూడా మన వీడియోని లైక్ చేద్దాం. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పనికొస్తుంది అని చెప్తాను. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదన్నా ఉంటే మార్కెట్ గురించి, కిందకి వెళ్ళబోతుంది సెల్లర్ యాక్టివేట్ అయ్యాడు, బయర్ యాక్టివేట్ అయ్యాడు, పైకి వెళ్ళబోతుంది బయర్ యాక్టివేట్ అయ్యాడు, కిందకి వెళ్ళబోతుంది సెల్లర్ యాక్టివేట్ అయ్యాడు, అట్లాంటి షార్ప్ మూమెంట్స్ ఏదన్నా ఉంటే కనుక అబ్జర్వ్ చేస్తారని కాన్సెప్ట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను చూడండి డిస్క్రిప్షన్లో. దాని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూద్దాం. రీసెంట్గా వచ్చిన ర్యాలీకి కారణాలు ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటది, జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ రిడక్షను. చూసాం కదా ఎంత భారీగా తగ్గించారో అది. అలాగే ఏంటంటే జీడిపి నెంబర్స్ పాజిటివ్గా రావటం, అలాగే ఫోర్కాస్ట్ కూడా మంచిగా రావటం, ఇవన్నీ కారణాల వల్ల రీసెంట్గా వచ్చిన ర్యాలీ అని చెప్పచ్చు. అంతకుముందు మార్కెట్ పడిపోవడానికి కారణాలు ఏంటంటే Q1 అప్డేటు వీక్గా ఉండటం, Q1 రిజల్ట్స్ వీక్గా ఉండటం, అలాగే ట్రంప్ వేసిన టారిఫ్ అనమాట, 50% టారిఫ్ అనేది కారణం. అయితే జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ రిడక్షన్తో కాస్త కంపెనీలకి ఊరట లభించింది. అలాగే జీడిపి నెంబర్స్ కూడా, రీసెంట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ కూడా మంచిగా వచ్చాయి. ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్గా ఉంది. ఇవన్నీ కూడా పాజిటివ్ సంకేతాలు. అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ ఏంటంటే మనకి క్యాండిల్లో బలం కనిపించట్లేదు, బయింగ్లో స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. మీకు పచ్చ క్యాండిల్ కాదు, అది పిచ్చ క్యాండిల్. మీకు కనిపిస్తూ ఉంటుంది 25,000 అబవ్ ఉంది కదా అని, కానీ హయ్యర్ లెవెల్లో లాట్ ఆఫ్ సెల్ ఆర్డర్స్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేస్తున్నారు, అదైతే కనిపిస్తుంది. అర్థమవుతుందా? మేబీ 25,000 అబవ్నే క్లోజ్ అవ్వచ్చు. కరెక్ట్గా 3:30 అయ్యింది. మనకి 1-2 మినిట్స్లో ఏంటంటే క్లోజింగ్ ప్రైస్ కూడా పడిపోతుంది. కానీ ఏంటంటే 25,000 అబవ్నే క్లోజ్ అవ్వచ్చు. అది 25,000 అబవ్ క్లోజ్ అయితే ఒకలాగా, 25,000 బిలో క్లోజ్ అయితే ఒకలాగా, అలా చూడను నేను. అర్థమవుతుంది? ఎందుకంటే సైకలాజికల్ నెంబర్స్ని బేస్ చేసుకొని మార్కెట్ ఏమి మూవ్ అవ్వదు. లాజిక్స్ ఉంటాయి వాటిని బేస్ చేసుకొని, కానీ మార్కెట్ ఏంటంటే గ్లోబల్ థింగ్స్ని బేస్ చేసుకొని, అలాగే మ్యాక్రో డేటాని బేస్ చేసుకొని ఏంటంటే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఈ 25,000 అబవ్నే ఎక్కువ మంది రీటైల్ పీపుల్ బై చేస్తారు. కాబట్టి ఆ 25,000 అబవ్ ఏంటంటే హైయెస్ట్ సెల్ ఆర్డర్స్ వీళ్ళు రిలీజ్ చేసుకోవడానికి, అంటే కిందకి తీసుకెళ్లాలంటే మార్కెట్ ఆ ఏరియాలో హిట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయగలరు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఏంటంటే ఆ 25,000 అబవ్నే ఎక్కువ సెల్ ఆఫ్ చేయగలరు. ఆ విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి చెప్తాను. అయితే ఏంటంటే ఓవరాల్గా ఈ ర్యాలీ నిలబడదు, కానీ ఏంటంటే ఆ కింద పడే మూమెంట్ని క్యాప్చర్ చేయాలి, ఆ సెల్లింగ్ స్టార్ట్ అయ్యే పాయింట్ని అబ్జర్వ్ చేయాలి. అది రేపా కమింగ్ డేస్లోనా అనేది చూడాలి. దట్టు ఏంటంటే మార్కెట్లో మనకి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కదా, ట్రంప్ మోడీ మళ్ళీ ఏంటంటే టాక్స్, కాబట్టి టారిఫ్ తగ్గించే అవకాశాలు ఉంటాయి, ఎలాంటివి కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి. నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ అని చెప్పి. ఈ పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా అనుకున్న స్థాయిలో బయింగ్ అయితే మార్కెట్లో కనిపించట్లేదు, క్యాండిల్లో వీక్నెస్సే కనిపిస్తుంది. అట్లా అని డౌన్ సైడ్ వెళ్ళటానికేమో ప్రాపర్గా ఏంటంటే సెల్ మూమెంటం కనిపించట్లేదు. వీక్ బయింగ్ ఉంది,
అలాగే ఆ సెల్లింగ్ మూమెంట్ స్టార్ట్ అవుతుందేమో ఆ పాయింట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి టైంలో ఏం చేయాలి అంటే న్యూట్రల్గా చూస్తూ ఉండాలని చెప్పి చెప్తాను. కాబట్టి రేపు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా జరిగితే అనుకోనిది జరిగితే ఏంటంటే రేపు హైయర్ లెవెల్ నుంచి ఏదైనా సెల్ ఆఫ్ జరిగే ప్రమాదం ఉంది. సో నేను రేపు లైవ్లోనే ఉంటాను. ఏదైనా సెల్లర్ యాక్టివేటెడ్ అనిపిస్తే కనుక మీకు మీ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నేర్పించేదానికి నేను ముందుంటానని చెప్పి చెప్తాను. కానీ మార్కెట్లో ఈ రీసెంట్ వచ్చిన ర్యాలీ అనేది నిలబడకపోయే అవకాశాలు ఉన్నాయనేది క్యాండిల్లో చూస్తే అర్థమవుతుంది. కానీ న్యూస్ చూస్తేనేమో ట్రంప్ మోడీ నెగోషియేషన్స్, ఇట్లాంటి జిఎస్టీ ట్యాక్స్ తగ్గించడం, జీడిపి నెంబర్స్ పాజిటివ్గా ఉంటాయి, ఇవన్నీ కూడా పాజిటివ్గా అనుకూలంగా ఉండే న్యూస్లు. కానీ మరి క్యాండిల్లో దమ్మెందుకో కనిపించట్లేదు. ఎందుకో న్యూస్కిను ఈ క్యాండిల్ పడుతున్న విధానానికి మ్యాప్ అవ్వట్లేదు. అందువల్ల ఏంటంటే వేచి చూసే ధోరణిలో ఉండండి. ఏ క్షణమైన మార్కెట్ పడే అవకాశాలు ఉంటాయి అనేది నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. అక్కడ పడుతుంది, వాళ్ళు సెల్లర్ యాక్టివేటెడ్ అంటేనే మనం అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళ్ళి సెల్ చేస్తే ఇరుక్కపోతారు అని చెప్పి చెప్తాను. కాబట్టి అది ఫ్రెండ్స్ నా యొక్క వ్యూ. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నిఫ్టీ గురించి. ఇప్పటిదాకా మనం చెప్పిన అనాలిసిస్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎన్ఎస్సి లిస్టింగ్ గురించి 8 to 9 monthsలో ఏంటంటే లిస్టింగ్ ఉండొచ్చు అని చెప్పి CEO గారు చెప్తున్నారు. సో ఎన్ఎస్సికి సంబంధించిన IPO వస్తే దాని గురించి అప్పుడు స్టడీ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే IPOలు ఏదైనా మంచి క్రేజీ IPOలు అప్లై చేసుకోవాలంటే మీరు మీ ఒక్క PAN నెంబర్తో మీకు 10 డీమ్యాట్ అకౌంట్లు ఉన్నా ఉపయోగం ఉండదు. మల్టిపుల్ PAN నెంబర్స్తో అప్లై చేయాలంటే ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళ ద్వారా అప్లై చేస్తే మీకు అలాట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రేజీ IPOస్ ఎప్పుడు కూడా ఏంటంటే అలాట్మెంట్ జరగదు. మనకు చూడండి, మనకు అలాట్మెంట్ జరిగితేనేమో నష్టంతో లిస్ట్ అవుతూ ఉంటుంది, లాభంతో లిస్ట్ అయింది ఏమో అలాట్మెంట్ జరగవు. ఇలా కాకుండా ఆ పాసిబిలిటీస్ ఉండాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ డీమ్యాట్ అకౌంట్ ఉండేటట్టు చూసుకోండి. అలానే అప్పుడేంటి మల్టిపుల్ ప్యాన్స్తో అప్లై చేసుకుంటే ఒక 5, 6, 10 అట్లా 10 అకౌంట్స్తో అప్లై చేసుకుంటే ఏంటంటే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదనమాట గుర్తుపెట్టుకోండి. అయితే సో మీరు మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ ఉండాలి కదా మరి. కాబట్టి మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోయినా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెఫర్ చేయాలన్నా మనకి ఇక్కడ ఏంజల్ జరోదా లింక్స్ ఇచ్చాను చూడండి. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఏదన్నా వెబినార్లు కానీ ఇన్ఫర్మేషన్ కానీ పాస్ చేస్తే మీకు అప్డేట్ చేయడానికి మాకు పనికి వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంజల్ ఇచ్చాను, జరోదా ఇచ్చాను. ఇక్కడ మీరు లింక్స్ ద్వారా క్లిక్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇస్తే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. కాబట్టి చూడండి అని చెప్పి చెప్తాను, ఒకసారి చూడండి. అలాగే వీళ్ళు డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసెస్ అంటే పర్ డే 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకేం కావాలి, మన మనీ కూడా సేఫ్ ఉంటాయి. కాబట్టి మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయటమే మీ పని అని చెప్పి చెప్తాను. చూడండి సార్, శ్యామ్ మెటాలిక్స్ సంబంధించి చూడండి, షేర్స్ ఇన్ ఫోకస్ ఆఫ్టర్ 100 crore foray into క్రాష్ బ్యారియర్ మ్యానుఫ్యాక్చరింగ్. చూడండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 50 crore అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 60,000 metric ton per annum. సో చూడండి, ఏదైనా కానీ ఎప్పుడైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ వస్తే మీరు ఆ కంపెనీని స్టడీ చేసి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసి ఉంటే కనుక ఇలాంటివి మనకు వస్తాయి. నిఫ్టీ పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా, ట్రంప్ టారిఫ్ వేస్తాడా, వేయడా, సో ఇదంతా కూడా ఏంటంటే టెంపరీ మూమెంట్స్. కానీ కంపెనీ బిజినెస్, వాటి యొక్క ఎక్స్పాన్షన్ అనేది పర్మనెంట్. ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా ఇలాంటి అప్డేట్స్ని ఫోకస్ చేస్తూ చూస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాను. శ్యామ్ మెటాలిక్స్ నేను స్టడీ చేసుకొని ఉన్న స్టాక్ కాబట్టి అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అప్డేట్స్ని నేను చూస్తూ ఉంటానని చెప్పి చెప్తాను. సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే అరబిందో ఫార్మాకి సంబంధించి 4% పెరిగింది. రీసెంట్గా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు అడ్వెంట్స్ జెంటీవా దీంట్లో స్టేక్ని ఆక్యుపై చేయాలని ఇలా చూస్తున్నారు. ఇలాంటివి మనం అప్డేట్స్ విన్నాం కదా. గ్లోబల్ ఎక్స్పాన్షన్ అంబిషన్స్లో భాగంగా దాన్ని వాళ్ళు ఏంటంటే దాన్ని ఎక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఆ అప్డేట్తో అరబిందో ఫార్మాలో ర్యాలీ వచ్చింది ఈరోజు చూడండి. ఎందుకంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంటే రెవెన్యూస్ పెరుగుతూ ఉంటాయి, లాభాలు పెరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఇవన్నీ ఊహించి ముందుగానే స్టాక్ మార్కెట్లో స్టాక్ ప్రైస్లు పెరుగుతుంటాయి. చూడండి, అలాగే ఇన్ఫోసిస్ బైబ్యాక్ గురించి రీసెంట్గా మీరు చూసుంటారు. నేను వీడియో ఎప్పుడు చేయలేదులే, కానీ మీరు ఏదైనా ఇతర ఛానల్ అయినా కానీ, ఏ ఛానల్ అయితే ఏంది న్యూస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం చూసుంటారు. అయితే టీసీఎస్ వాళ్ళు కూడా బైబ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది సిఎల్ఎస్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. వాళ్ళు బైబ్యాక్ చేయడానికి వీళ్ళు అంచనా వేస్తున్నారు. చూసారా ఎట్టుందా కదా.
చూడండి సార్, బైబ్యాక్ అంటే ఏంటి అని అంటే వాళ్ళ కంపెనీ షేర్లు వాళ్ళే వెనక్కి కొనుక్కుంటారనమాట. సో మనలాంటి ఇన్వెస్టర్లు ఓపెన్ మార్కెట్లో కానీ లేదా టెండర్ రూట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. సో ఈ 2 రూట్ల ద్వారా ఏంటంటే వాళ్ళ షేర్లను వాళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా వాళ్ళ వాల్యూ ఎక్కువ అని ఫీల్ అవుతారో అప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటే వాళ్ళ షేర్ని బైబ్యాక్ చేసుకుంటూ ఉంటారనమాట. దాన్నే బైబ్యాక్ అంటారు. అంటే రివర్స్లో బ్యాక్, బయింగ్ బ్యాక్. సో అంటే ఏంటంటే వాళ్ళు రివర్స్లో మళ్ళీ వాళ్ళ షేర్లు వాళ్ళే కొనుక్కుంటున్నారు కాబట్టి మార్కెట్లో రిలీజ్ చేసిన షేర్ని మళ్ళీ బ్యాక్ కొనుక్కుంటున్నారు కాబట్టి బైబ్యాక్ అంటారనమాట. సో టీసీఎస్ బైబ్యాక్ చేయొచ్చు అనేది సిఎల్ఎస్ఏ వాళ్ళు వేస్తున్న అంచనా. చూడండి, అలాగే బిఎస్సి ఏంజల్ 1 షేర్స్ 5% దాకా ఇంట్రాడేలో పడిపోయాయి. కారణాలు ఏంటి అని అంటే అంటే రీటైల్ పార్టిసిపేషన్ ఇంకా F&O సెగ్మెంట్లో ఇంకా ఏంటంటే తగ్గించడం కోసం సెబీ ఏంటంటే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అవి కన్సల్టేషన్ పేపర్లో ఉన్నాయి, అంటే కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి. సో దీనివల్ల ఏంటంటే రెవెన్యూ పడిపోతే బిఎస్సి ఏంజల్ 1 డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. F&O రీటైల్ పీపుల్ యాక్టివిటీ తగ్గితే ఏంజల్ 1కి బిఎస్సికి రెవెన్యూ పడిపోతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊహించేసి స్టాక్స్ని చితకేశారనమాట. సో అది అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనం రిలయన్స్ గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే రీసెంట్గా వచ్చిన ర్యాలీ, సో ఏదైతే మనకి జిఎస్టీ రిడక్షను అట్లాగే జీడిపి నెంబర్స్ పాజిటివ్గా ఉంటాం, దీనివల్ల వచ్చిన ర్యాలీ అనేది నిలబడే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పైన ముట్టుకాయ లేరు ఇట్లా చూడండి, ఫుల్ క్యాండిల్ పడతాయి. అలాగే మూమెంట్ కూడా వేరే ఉంటుంది, బాగా ఇంట్రెస్టింగ్గా పైకి వెళ్ళే ఉత్సాహం, ఆ ఎంతూజియాజం అనేది మార్కెట్లో కనిపించట్లేదు. మీకేంటంటే పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది కదా, దట్టు ఏంటంటే 25,000 అబవ్ నిఫ్టీ కనపడింది కదా, నువ్వెందుకు నెగిటివ్గా చూస్తున్నావు, సో అలా అనిపిస్తుంటుంది మీకు. కానీ ఏంటంటే సో ఇయర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ నాకేంటంటే అక్కడ తేడానే కనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ పైన తలకాయ మీద నరికారు ఈరోజు. సో చూడండి, ఎక్కడన్నా క్యాండిల్లో మనకి గ్రీన్ క్యాండిల్ ప్రాపర్ స్ట్రెంతీ క్యాండిల్స్ ఏమన్నా పడ్డాయా, లేదు. అలాగే అంటే ప్రీవియస్గా ఉన్న పెండింగ్ ఆర్డర్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ క్లియర్ అయినాయి, సో ఇక్కడ క్లియర్ అయినాయి ఆల్మోస్ట్, సో ఇక్కడ క్లియర్ అయినాయి. కాబట్టి గట్టిగా నరికితే ఏంటంటే ఒక దెబ్బకి 2 దెబ్బలకి ఏంటంటే వెళ్ళిపోద్ది. సో అది మీకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పైకి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈ ఆర్డర్ని పెండింగ్లో ఉంచుకొని వెళ్తారు, కానీ అవన్నీ క్లియర్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఏంటంటే అది ఈ రీసెంట్గా వచ్చిన న్యూస్ అప్డేట్స్ వల్ల వస్తున్న ర్యాలీ అనేది షార్ట్ కవరింగ్ ర్యాలీగానే మనం చూడాలి, అంతే కదా. క్యాండిల్లో దమ్ము లేనప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ, అది. కానీ వెయిటింగ్ మోడ్ అనేది చెప్తున్నాను, ఎందుకనంటే ఆ నరికే మూమెంట్ని క్యాప్చర్ చేసి వెళ్ళాలి. ఆ నరికే మూమెంట్ని క్యాప్చర్ చేసే లోపు ఏదైనా మనకి ట్రంప్ తాతయ్య నుంచి ఏదైనా పాజిటివ్ న్యూస్ అప్డేట్ వచ్చిందనుకోండి, మార్కెట్లో ఏంటంటే కొత్త డైరెక్షన్ మళ్ళీ పైకి అగ్రెసివ్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మ్యాక్రో డేటా చాలా ఇంపార్టెంట్. కానీ ఎట్ ప్రజెంట్ క్యాండిల్లో దమ్ము లేదు కాబట్టి ఏ క్షణమైన విరిగిపడే వంతెనలాగా ఉంది. కాబట్టి ఆ మూమెంట్ చూసి కింద పడుతుంది అనిపిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్ యాక్టివేట్ అయితే అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి న్యూట్రల్గానే ఉండాలి. కానీ అది వీక్గా ఉంది, మీరు ఎగబడి పైకి వెళ్ళే దమ్ము అయితే అక్కడ కనిపించట్లేదు. అన్లెస్ అంటిల్ గ్లోబల్గా కానీ ఏదైనా ట్రంప్ తాత వల్ల కానీ ఏదైనా మళ్ళీ ఏదైనా తీపి కబురు చల్లని కబురు ఏదైనా వస్తే అప్పుడు వెళ్ళచ్చు. అది మనం ఊహించలేం కదా. మీరు చెప్పగలరా, నేను చెప్పగలనా ట్రంప్ తాత ఏం చేస్తాడో? వాడేం చేస్తాడో వాడికే తెలియదు. వాళ్ళేం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో మీకు తెలుసు కదా. అది ఏం తెలుసు, ఏం మాట్లాడతాడో అతను తెలియదని మనకు తెలుసు, అంతే కదా. కాబట్టి నిఫ్టీ యొక్క కథ అది ఫ్రెండ్స్. ఓవరాల్గా థింగ్స్ అవి. అలాగే ఏంటంటే మనం రిలయన్స్ చార్ట్ చూస్తే కూడా ఇంకొక థింగ్, రిలయన్స్ చార్ట్ చూస్తే కూడా ఏంటంటే దమ్ము కనిపించట్లేదు. మళ్ళీ గ్రీన్గానే ఉంది కదా అనొద్దు. చూడండి, ఇలా వెళ్దావు, చూసారా? చూడండి ఫాల్ ఎలా ఉంది, కానీ ర్యాలీ అట్లా ఉందా, రేజ్ ఉందా, లేదు. దీనికి బూస్టింగ్ ఇచ్చే న్యూస్ అన్నా కావాలి, లేకపోతే ఏంటంటే దీన్ని నరుకుతారు, రెండో డౌటే లేదు, అదనమాట. సో రిలయన్స్లో దమ్ము కనిపించట్లేదు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్ మూవ్. ఇవాళ ఎందుకు గ్యాప్ డౌన్ అయింది? సో ఆ మూమెంట్ సరిగ్గా లేదు. క్యాండిల్స్లో కూడా చూడండి, లేదు, విషయం లేదు. కాబట్టి ఏంటంటే మేబీ ఏంటంటే డిఐసి లాట్స్ ఆఫ్ బయింగ్ చేయటం వల్ల అలా నిలబడింది, లేకపోతే ఈ పాటికి దబిడే కనిపించేది. ఇలాంటప్పుడు వెయిట్ చేసి చూడాలి, నరుగుతారేమో అని మనం చూడాలి కదా. వాళ్ళు కాస్త నరకాలన్నా కూడా ఏంటంటే కాస్త
బ్యాంక్ నిఫ్టీ కూడా కాస్త హైక్ వస్తే బాగుండేది. కొంచెం పైకి వస్తే ఈ ఏరియా నుంచి నరికే అవకాశాలు. అందుకే రేపు గ్యాప్ అప్ అయి హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, రేపు ఏదైనా సెల్లర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పాజిబిలిటీస్ని మనం చూద్దాం అనమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో నచ్చుంటుంది, లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మార్కెట్కి అయితే న్యూస్ బాగానే ఉంది కానీ క్యాండిల్లో దమ్మైతే కనిపించట్లేదు, అది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తే మీరు అది చేయండి, దాంట్లో తప్పేం లేదు. చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని తప్పక కలవండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.